రాహుల్ గాంధీకి ఇప్పుడు దేశం మూడేంటో తెలియాలి. వాస్తవంగా క్రిందటిసారి భారతీయ జనతా పార్టీ చేసిన తప్పేంటయ్యా అంటే గెలుస్తామన్న అతిశయానికి పోయి పట్టించుకోకపోవడం. 400 పార్ అని ఎప్పుడైతే నరేంద్ర మోడీ అన్నారు, 400 వచ్చేస్తున్నాయి, లేకపోతే నరేంద్ర మోడీ అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడు అని అమాయకత్వంతో మోడీ మీద అతిగా నమ్మకం పెట్టేసుకుని తాము పని చేయడం మానేశారు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు. ఆ ఫలితం ఎదురు తంతోందని తెలిసాక అర్జెంటుగా దక్షిణాదిలో కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు కావచ్చు పెట్టుకుని సర్దుబాటు చేసుకుంది బీజేపీ. తద్వారా మళ్ళీ అధికారంలోకి వచ్చింది, సంఖ్య తగ్గినా కూడా. అయితే ఆ సందర్భంలో వచ్చినటువంటి 99 సీట్లని నమ్ముకున్నటువంటి రాహుల్ గాంధీ ఇవాళ రోజున మొత్తం తనే చక్రం తిప్పుతున్నాననేటటువంటి అమాయకత్వంతో ఉన్నారు. నిన్న మూడ్ ఆఫ్ ది నేషన్ చూశాక గతంతో పోల్చుకుంటే ఇంకా బలం తగ్గింది కాంగ్రెస్ పార్టీకి. అదే సందర్భంలో ఐఎన్డీఏ కూటమి గతంతో పోల్చుకుంటే భారీగా బలం పెరిగింది మోడీకి. అట్ ద సేమ్ టైం థర్డ్ ఆల్టర్నేటివ్గా ఉండే పార్టీలు, అది బీఆర్ఎస్ కావచ్చు, నవీన్ పట్నాయక్ నేతృత్వం బీజేడీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరి శాతం కూడా పడిపోయింది, భారీగా తగ్గుదల నమోదైంది. అది ఇక్కడ కీ పాయింట్.